లేదమ్మా, అది గంగ గొంతే. ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నా మనసు ఏదో కీడు శంకిస్తుందమ్మా. నాకు కూడా గొంతు వినిపించినదే. అంటే నిజంగా అది గంగేనా? అయినా సరే మనకి తెలియనట్టుగానే ఉండాలా, అర్థమైనదా? నువ్వు గంగకేమన్నా అవుతుందేమోనన్న భయంతో ఆలోచిస్తున్నావు. అందుకే నీకు గంగ ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది. గంగ ఇక్కడుండదమ్మా, బస్సులోనే ఉంటుంది. నా మాట విను, వెళ్దాంరా. నన్ను నువ్వే కాపాడాలమ్మా. లేదమ్మా, నాకెందుకో గంగ ఇక్కడే ఉందనిపిస్తోంది. ఒక్కసారి వెళ్ళి చూద్దాం రామ్మా, ప్లీజ్. సరే పదండి. వదినా, ఒకేళ గంగుంటే మన పరిస్థితి ఏంటి? గంగాల కంట పడకుండా చేద్దాం, పదండి. సీత, ఎందుకలా ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తున్నా? నువ్వు అలా చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. అది కాదు మంగా, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే గంగా ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నాయని పడుకోవడం నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. అసలు అక్కడ ఉంది గంగ కాదని నా అనుమానం. ఏంటి నీ అనుమానం? గంగ నాతో చెప్పి పడుకుందని చెప్తున్నానుగా. అయినా నేను చెప్పింది నమ్మవా? నోరు మూసుకుని విను. అమ్మగారు, ఓ మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి. ఏంటి? పెద్దమ్మగారు చెప్పినట్టు గంగ ఈడెందుకుంటదమ్మా? చూస్తుంటే ఇదేదో అడవిలా ఉన్నది. మనం ఈడ లేని గంగ కోసం ఎతుకుతా ఉంటే ఆడ బస్సు వెళ్ళిపోతాది. అప్పుడు మంగని ఆపటం మన తరం కాదు. ఒకసారి ఆలోచించుకోండి. అవునమ్మా, గంగనొక్కదాన్ని వదిలేసి బస్సు వెళ్ళదు కదా. గంగ కూడా బస్సులోనే ఉంటుంది. ముందు మనం బస్సును పట్టుకుందాం, పదమ్మా. సరే పదమ్మ, వెళ్దాం. బస్ ఆపండి. నీకేమైనా మెంటలా? ఎందుకలా అరుస్తున్నావు? టీచర్, బస్ ఆపండి టీచర్. వాట్ హ్యాపెండ్ సీత? ఏమైంది? ఎందుకు బస్ ఆపమంటున్నావు? గంగ బస్ ఎక్కలేదు టీచర్, కావాలంటే చూడండి. అవును టీచర్, గంగ లేదు. సీను, బస్ ఆపు. మై గాడ్, నేను ఇంకా గంగే పడుకుందనుకున్నాను. నేను కూడా అలానే అనుకున్నాను టీచర్. ఎవరో బ్యాగ్స్ పెట్టి దుప్పటి కప్పారు. చూడ్డానికి అచ్చు కావాలనే గంగ పడుకున్నట్టుగానే క్రియేట్ చేశారు. మీలో ఎవరు చేశారు? చెప్పండి. ఏ మంగ, గంగ పడుకుందని నువ్వే చెప్పావుగా. మరి ఇక్కడ గంగ లేకుండా ఎక్కడున్నట్టు? అదేంటి టీచర్ నన్ను అడుగుతున్నారు? నిజంగా నాకేం తెలీదు. గంగ నాతో ఏం చెప్పిందో అదే మీకు నేను చెప్పాను, అంతే. ఇక్కడ దుప్పటి కప్పి ఉంటే గంగ పడుకుందనుకున్నాను. నిజంగా గంగ గురించి నాకు తెలీదు టీచర్. ఛీ, అనవసరంగా నీ మాటలు నమ్మాను. ఒకసారి చెక్ చేసినా బాగుండేది. ఇప్పుడు గంగ ఎక్కడుందో ఏమైందో చాలా టెన్షన్ గా ఉంది. సీను, అర్జెంట్ గా బస్సును వెనక్కి తిప్పు. ఇందాకున్న ప్లేస్ లో ఆపు. ఓకే మేడం. త్వరగా పోనిమ్మా, బస్ ఎక్కడి దాకా వెళ్ళిందో ఏమో. అదే నాకు టెన్షన్ గా ఉంది. టీచర్ కి ఫోన్ చేస్తే కలవట్లేదు. అమ్మయ్య, ఆ బస్సు కనిపించకపోతేనే మంచిది. ఇక మన మంగ అనుకునేది సాధిత్తది. అవును దినా. అమ్మా, ఆ
అదిగో స్కూల్ బస్. అవునమ్మా. ఏంటో తిన ఇలా జరిగినది? అదే నాకు అర్థం కావట్లేదే. కానీ బస్ ఎందుకు ముందుకు వెళ్లకుండా వెనక్కి వస్తుంది? ఏమో నాకు కూడా తెలియదమ్మా. ఏదైతేనే వెంటనే ఆ బస్సు ఆపాలి పదా. ఆపండి, ఆపండి, ఆపండి. టీచర్, మా గంగ మంగ ఉన్నారా చెప్పండి. మంగ ఒక్కరితే ఉంది, గంగ కనిపించలేదు. ఎక్కడో మిస్ అయింది. వాట్? గంగ లేదా? ఏమైంది టీచర్? గంగ లేకపోవడం ఏంటి టీచర్? అసలేం జరిగిందో చెప్పండి. ఛ, మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. ఇక దాన్ని కాపాడి తిడతారు. ఛీ, ఇందాక ఈ ప్లేస్ లోనే ఎక్కడో మిస్ అయింది. మేం బస్సులోనే ఉందనుకుని వచ్చేసామండి. ఇందాక మనం ఇన్నర్పులు గంగవే అన్నమాట. మనం వెనక్కి రావటమే మంచిదైంది, లేకపోతే గంగ నీళ్ళు గుర్తుపట్టేటోళ్ళు. అవునక్క, అవును. మీకు అసలు బుద్ధుందా? చిన్నపిల్లను చూసుకోకుండా అలా ఎలా వదిలేసొస్తారు? దానికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సారీ మేడం. జరిగిన దాని గురించి టెన్షన్ పడే లాభం ఏమీ లేదు. ముందు జరగాల్సింది చూడండి. ముందు మనమంతా అక్కడికి వెళ్లి గంగ ఎక్కడుందో వెతుకుదాం. రండి. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నమా. త్వరగా రండి, వెళ్దాం. గంగ ఇలా కనపడకుండా మనం అట్టుపడాలా, గుర్తుపెట్టుకోండి. అర్థమైనదా? పదండి. పదండి. బంగారం లాంటి అవకాశం సూత సేజారు నాది. మరే పిల్లలందరూ నగలెత్తుకొచ్చేద్దాం అనుకున్నాం. తిరిగి వచ్చేలాగా బస్సు వెళ్ళిపోయినది. దీనంతటికి కారణం ఆ పిల్లే. అది నా చేతికి సిక్కాలా పిసికేస్తాను. ఇంకెక్కడ పిల్ల, మన నోటికాడ కూడు లాగేసి బస్ ఎక్కి వెళ్ళిపోయినది కదా. ఒసై ఆగండి. ఎవరో పిల్ల అరుతున్నట్టుంది కదూ. అవునే, అటు పక్క నుంచి వినిపిస్తా అన్నది. అవును, రండి చూద్దాం. టీచర్, అందరూ తల వైపు వెళ్తే గంగ ఎక్కడుందో త్వరగా తెలుస్తుంది. అలాగేనండి. మేము ఇటు వెళ్తాము, మీరు అటు వెళ్ళండి. అలాగే. త్వరగా స్టూడెంట్స్ పదమ్మా, వెళ్దాం. వెతకండి. రండి, పదండి పదండి, అందరం వెతుకుదాం. పదమ్మా. అదెక్కడుందో నాకు మాత్రమే తెలుసు. అందుకే మమ్మీ వాళ్ళు దాన్ని చూడకముందే నేను వాళ్ళని డైవర్ట్ చేయాలి. గంగా, 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 అమ్మ గంగా, గంగా. రాజేశ్వరమ్మ ఈడున్నంత వరకు గంగ మనకి కనిపించినా చూడలేదని చెప్పాలా. అర్థమైనదా? అలాగే వదినా. ముందు పదండి, యాడుందో చూద్దాం. గంగా, 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 గంగా. అమ్మ గంగా, అమ్మ గంగా. గంగా. నన్నెవరైనా కాపాడండి, నన్నెవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి, నన్నెవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. గంగా, గంగా. గంగా, గంగా, గంగా. నువ్వేనా అర్థం ఉంది? చేయి జారిపోయినావనుకున్నా, భలే దొరికావే. మా నోటి కడుకుడు లాగేస్తావే. నిన్నుప్పుడేం చేస్తామో చూడు. మీకు దండం పెడతాను, నన్నేం చెయ్యకండి. నన్ను కాపాడండి, నన్ను బయటికి లాగండి, బయటికి లాగండి. మీకు పుణ్యం ఉంటదమ్మా. పుణ్యమా? పుణ్యమేవడ కావాలి? నీ దగ్గరున్న బంగారం కావాలి. నీ కాడున్న బంగారం ఇయ్యి, అప్పుడు నేను కాపాడాలా లేదా ఆలోచిస్తా.
జాగ్రత్త. బాగా చెప్పినావే. ఏయ్ పిల్ల, మర్యాద నీ కాడున్న బంగారం పైన పడాయి, లేదంటే నిన్ను ఈయన్నే వదిలేసిపోతాం. అసలే అడిగిపోతాం, పులులొచ్చి పీక్క తింటాయి. జాగ్రత్త. ఇవి మా అమ్మ నాకు ప్రేమతో చేయించినవండి, నానివ్వను. ఎట్టా ఇవ్వవో నేను సొత్తానే. ఏం పిల్ల చూసినావా? ఇది అడవి తేలు. కుట్టినాదో అర నిమిషంలో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మర్యాదగా నీ కాడన్న బంగారం ఇస్తావా ఇవా? మీరు నన్ను భయపెట్టినా సరే నానివ్వను. ఇవ్వవా? అయితే సావే. అమ్మా గంగా, గంగా! గంగా 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 గంగా. వామ్మో, ఇదో పెద్ద ముద్రే. వసే చివరిసారి చెప్తున్నా, ఎత్తావా ఇవా? నన్ను ఇవ్వను. అయితే ఈ గోతులోనే సావే. అదండి. ఒకే దెబ్బకి 2 పిట్టలంటే ఇదేనేమోనే. మన పంట పండింది, పదండి పట్టుకుందాం. ఆగమంటే ఆగు. వదలండి. ఎక్కడికి పోతా? వదలండి. మంగమ్మ గారు వాళ్ళ చేతికి సిక్కినట్టున్నారు. మా చేతికి సిక్కాక ఎక్కడికి పోతావే? మీకు దండం పెడతాను, మా మంగమ్మను వదిలేయండి. దీని ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని దీన్ని కూడా గోతులో పడేసిపోతాంలేవే. నువ్వేం కంగారు పడుకు. ఏయ్ యూస్లెస్ ఫెలోస్, నేనెవరో తెలుసా? జమీందారుని. నాతో పెట్టుకుంటే చేస్తారు. జాగ్రత్త. ఏంది? నువ్వు జమీందారు బిడ్డవా? అయితే నిన్ను ఎత్తుకెళ్తే మస్తు డబ్బులు వస్తాయి మాకు. చూస్తారేంటే? దీన్ని తీసుకెళ్ళండి. వీళ్ళ నుండి నేను ఎలాగైనా తప్పించుకోవాలి. నన్ను ఎత్తుకెళ్తే మీకే వస్తుంది. ఈ గోతులో ఉన్నదాన్ని ఎత్తుకెళ్తే లక్షల డబ్బులు వస్తాయి. దానికాడేమన్నా లచ్చలు వస్తాయి? పిచ్చి మొహల్లారా, అది చూడ్డానికి అలా ఉంది కానీ దాని దగ్గర ఏకంగా పెద్ద నగల మూటే ఉంది. ఏంది? ఆ పిల్లకాడ నగలు ముట్టుందా? అవును. కావాలంటే నన్ను వదిలేసి దాని దగ్గరికి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి మంగమ్మ ఏదో పథకం వేసినట్టున్నది. ఏయ్ నన్ను వదలండి. వదలు. ఏయ్ వదలు. ఏంటి గించుకుంటున్నావు? ఏందే పిల్ల, నీ కాడ నగలు ముట్టుందంటగా? నిజమేనా? ఈ పిల్ల చెప్తుంది. అవును ఉన్నది, కానీ నన్ను పైకి లాగుతానే ఇస్తాను. అది చెప్పింది విన్నారుగా. మీరు నన్ను వదిలేసి దాన్ని పట్టుకోండి. ఆగవే, ఉండు. నీ దగ్గర నగలు ముట్టుందని నమ్మకం ఏంటే? ఇదిగో నగల మూట. నగలు ముట్టి టీవే. నన్ను పైకి లాగితేనే ఇస్తా.
గంగా గంగా భగవంతుడు నా బిడ్డ ఏమైపోయింది? ఆ నగల మోటివే మా మంగమ్మ వదిలేయండి, అప్పుడు ఈ మూటనిస్తా. తీసుకోండి. పద, మనం వెళ్ళిపోతాం, పదండి. ఏ మనల్ని మోసం చేశారే, పట్టుకోండి వాళ్ళని. ఇది ఇప్పుడు వాళ్ళకి దొరికితే కోపంతో వాళ్ళు దీన్ని పట్టుకెళ్ళిపోతారు. ఇక నేను హాయిగా ఉండొచ్చు. ఎస్, నేను అనుకున్నది సాధించాను. ఇక గంగ ఎప్పటికీ తిరిగి రాదు. దీన్ని పట్టుకోండి, నేను దాన్ని పట్టుకొస్తాను. ఏ ఆగు, ఎక్కడికి పోతావే? ఆగు. ఆగవే. వదలండి. ఎక్కడికి పోతావే? వదలు. అరవకు. వదలు. నన్ను వదలు. నడవే. అమ్మా, ఉండవే. మా కళ్ళు తప్పి ఎక్కడికి పారిపోతారే? పదండి. నడవే. పదవే. గంగా అమ్మా, నాకెందుకు భయంగా ఉంది. ఎంత వెతికినా గంగ ఎక్కడ కనిపించలేదు. తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. చిచి ఊరుకోమ్మా, తనకేం కాదు. తనెక్కడున్నా క్షేమంగా ఉంటుంది. అసలు దీనంతటికి కారణం మంగే అని నాకు అనుమానంగా ఉంది. మనం భయపడినట్టుగానే తను గంగనేమైనా చేసిందేమోనని నాకు భయంగా ఉందమ్మా. చిచి నిజానిజాలు తెలుసుకోకుండా మన మంగపై నిందలు వేయటం అంత మంచిది కాదమ్మా. ముందు గంగెక్కడో తెలుసుకుంటే నిజమేంటో మనకే తెలుస్తుంది. వీళ్ళ కాళ్ళు చేతులు కట్టిపడేయండి. తర్వాత వీళ్ళని ఒరిస్సా తీసుకెళ్లి అమ్మేద్దాం. మస్తు డబ్బు. గంగ ఎక్కడుందో తెలిసిందా? లేదమ్మా, మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదమ్మా. అవునమ్మా, ఎక్కడ కనిపించలేదు. అయ్యో, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదే. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? పోలీసుల హెల్ప్ తీసుకోవాల్సిందే. వాళ్ళైతే మన గంగ ఎక్కడున్నా వెతికి తెస్తారు. నిజమేనమ్మా, వెంటనే ఫోన్ చేయి. హలో ఎస్ఐ గారు. ఒసేయ్, ముందాళ్ళ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేయండి. నేను మాప్టాలు కలుపుతాను, మీరు వెళ్ళిపోండి. ఏయ్, ఎక్కడికి పోయేది? ముందు మనం దోచిన సొమ్మంతా పంచు, అప్పుడు కదులుతాం. అవును, సొమ్ము పంచినాకే ఏడు నుంచి కదిలేది. అట్టగే రండి.